అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆరో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి కలకత్తా రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ కలకత్తా ఈడెన్ గార్డెన్స్లో. ఈడెన్ గార్డెన్స్ ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా పెద్ద గ్రౌండే, మంచి గ్రౌండ్. సో మనకి ఫైనల్స్ అన్నిటికీ ఈడెన్ గార్డెన్స్ బై డిఫాల్ట్ ఉండేది. సో ఇప్పుడు మోడీ ఇంకా పెద్ద గ్రౌండ్ కట్టి సో ఫైనల్స్ వెన్యూ మారిందనమాట. సో ఈడెన్ గార్డెన్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవచ్చు మనం దీంట్లో. సో ఈసారి మన హైదరాబాద్ ఉంది గేమ్ మ్యాచ్లో. సో టీము చూద్దాం ఎలా ఉందో. సో ఈసారి ట్రెండ్ మారింది. సో కలకత్తా రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అది నార్మల్ ట్రెండే, కామన్ ప్రాక్టీసింగ్ ట్రెండే. కాకపోతే యూజువల్గా బౌలింగ్ తీసుకొని చేజింగ్ వాళ్ళు గెలవాలి. కాకపోతే ఇక్కడ గెలవాల. ఇక్కడ మన హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలింగ్ కొంచెం కట్టడి చేసి అందరిని ఆల్అౌట్ చేసేసాడు. సో ఫస్ట్ సన్ రైజర్ హైదరాబాదు మంచి బీభత్సమైన పరుగులు చేశారనమాట. 226 20 ఓవర్స్కి 226 పరుగులు చేసి మంచి భారీ టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ చూసే కొంచెం భయం వేసిందేమో మన వాళ్ళకి. సో అది దీన్ని తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. సో కలకత్తా మన హైదరాబాద్ వాళ్ళ బ్యాటింగ్ చూద్దాం, ఎవరు బ్యాట్ చేశారు అనేసి. సో ట్రేవిస్ హెడ్, ఇక అభిషేక్ శర్మ, అలాగే హెన్రిక్ క్లాసెన్. సో వీళ్ళిద్దరు మళ్ళీ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా కొంచెం వీళ్ళిద్దరూ ఒక రకమైనటువంటి మంచి పరుగులు చేశారు. సో ట్రేవిస్ హెడ్ 46, అభిషేక్ శర్మ 48, హెన్రిక్ క్లాసెన్ వచ్చి 52, నితీష్ కుమార్ రెడ్డి వచ్చి 39 చేశాడు. సో దీంతో బాగానే మంచి టార్గెట్ చేయడానికి వీళ్ళకి సాధ్యమైంది. సో బౌలింగ్ ఎలా ఉంది చూద్దాం మనం. సో 2 వికెట్స్. బ్లెస్సింగ్ ముజర్బానీ, ఇతను 4 వికెట్స్ 4 ఓవర్స్కి 4 వికెట్స్ తీసుకున్నాడు. కాకపోతే రన్స్ మాత్రం రేటింగ్ 10, అంటే 41 రన్స్ ఇచ్చాడు. సో రన్స్ ఎక్కువ ఇచ్చాడు కానీ వికెట్స్ బాగానే తీసుకున్నాడు. సో ఇతను ఒక అతను చెప్పుకోవచ్చు. సో తర్వాత కలకత్తా వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉంది చూద్దాం. సో వీళ్ళు ఎంతవరకు వచ్చేసారు. సో ఇక్కడ యాంక్రిష్ రఘువంశీ, ఇతను వికెట్ కీపరు. ఇతను ఒక్కడు మాత్రమే 52 చేశాడు. రింకు సింగ్ 35. సో మిగతా అంతా చిన్నయ్యే. ఫిన్నెలను ఒక మాదిరిగా మోస్తరుగా 28 చేశాడు. సో అది బౌలింగ్ ఎలా ఉంది వీళ్ళది. 3 వికెట్స్. ఓకే, జయదేవ్ ఉన్నద్కర్. ఓకే, ఇతను 3 ఓవర్స్ 3 వికెట్స్. సో 21 రన్స్ ఇచ్చాడు. సో ఇతను బాగుంది అతనిది. నితీష్ కుమార్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. 2 ఓవర్లకే 2 వికెట్లు తీసుకున్నాడు. కాకపోతే 17 ఇచ్చాడు. పర్వాలేదు, అంటే 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరిది ఒక మోస్తరుగా చెప్పుకోవచ్చు. సో మనకి ఎప్పుడు చేజింగ్లో గెలిచేయడం ఈ ఐపీఎల్లో ఆనవాయితీ. కాకపోతే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాదు వీళ్ళని కట్టడి చేశారు, కలకత్తా వాళ్ళని. సో అందరూ ఆల్అౌట్ అయిపోయి 65 రన్స్ తేడాతో మన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచారనమాట. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి, మన హైదరాబాద్ నితీష్.
సో ఇతను మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండు రెండు వికెట్లు తీసుకున్నాడు. 2 ఓవర్స్‌కి 2 వికెట్లు. బౌలింగ్ కూడా మనం చూసాం కదా ఇందాక. బ్యాటింగ్ కూడా ఎంత ఒక 39 చేశాడు. సో ఓవరాల్గా అంటే రెండిట్లో రాణించాడు కాబట్టి బాగానే చేసి ఓకే. అలాగా మొత్తానికి ట్రెండ్ మారి గేమ్స్ గెలిచాయి. సో ఇక ఇప్పటితో ఒక వారం అంటే రేపటికి రేపు వీకెండ్కి ఒక వారం అయిపోతుంది. సో ఒక రౌండ్ గేమ్స్ అయ్యాయి కాబట్టి మనం ఈసారి పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి అయితే టాప్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఒక మ్యాచ్ గెలిచి ఒక పాయింటే. కాకపోతే వీళ్ళు నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు టాప్లో ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఒక గేమే గెలిచారు. కానీ వాళ్ళ నెట్ రేట్ ప్రకారం అందరికంటే పైన రాయల్స్ ఉన్నారు. ఇక మన సన్ రైజ్ హైదరాబాద్ కూడా ఇది 2 గేములు గెలిచారు. రెండు గేములు గెలిచారు. కాకపోతే వీళ్ళకి ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. సో దానివల్ల వీళ్ళు కూడా 2లోనే ఉన్నారు. సో 10th పొజిషన్లో సిఎస్కే ఉందన్నమాట. సో ఒక మ్యాచ్ ఓడిపోయారు వీళ్ళు. సో 0 పాయింట్స్. 0 పాయింట్స్లో కలకత్తా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, ఇక గుజరాత్ టైటాన్స్ వీళ్ళందరూ గుండు సున్నాలతో కింద ఉన్నారనమాట. రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజ్ హైదరాబాద్ వీళ్ళందరూ టాప్లో ఉన్నారు 2 పాయింట్స్తో. వీళ్ళందరూ గెలిచారు. ఇక దాంట్లో అందరికంటే టాపు రాజస్థాన్ రాయల్స్ ఉంది. సో ఈ వారం మనకి ఇప్పుడే పెద్ద అవసరం లేదు. అంటే ఇప్పుడే ఈ పాయింట్స్ టేబుల్ ఇప్పుడే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీక్ నుంచి అట్లీస్ట్ ఒక 2 మ్యాచ్లు ఆడతారు అటు ఇటు కాబట్టి అప్పటి నుంచి కొంచెం పాయింట్స్ కూడా చూసుకుంటూ ఉన్నాం. సో డైలీ ఒక రొటీన్ బాగానే ఉంది. సో గేమ్స్ నడుస్తూ ఉండడం, మార్నింగ్ సెషన్ అంతా కూడా ఈ గేమ్తో సరిపోతుంది అనమాట. సో టైంపాస్ అంటే ఎంటర్టైనింగ్గానే ఉంది. సో మీరు కూడా ఎంటర్టైన్ అవుతున్నారని అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి మన ఆల్జేశ్రీ వీడియో లాగ్స్.